హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో మామిడికాయ పప్పు అండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఫామ్ నుంచి మామిడికాయలు వచ్చాయండి. నేను పాలకూరలో మామిడికాయలు వేసేసి మామిడికాయ పప్పు చేశాను. సో నేను పాలకూరతో మామిడికాయ పప్పు ఎలా చేసేసానో వీడియోలో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పాలకూర మామిడికాయ పప్పు చేసుకోవడం కోసం ముందుగా పాలకూరను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కందిపప్పుని ఒక కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పులోకి మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరని శుభ్రంగా కడుక్కొని ఆ పప్పులోకి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. తర్వాత మామిడికాయలని వాటి స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు మామిడికాయ స్కిన్ అంతా ఇలా తీసేసేయాలి. పీలర్తో కూడా తీయొచ్చండి, నేనైతే చాకుతో తీస్తున్నాను. ఇలా సన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కటింగ్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అదే కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇలా ఉడికిన పప్పుని పప్పుగొట్టం సహాయంతో మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా పప్పుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. తర్వాత తాలింపు కోసం ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని తీసుకొని పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా అందులో వేసుకొని కాసేపు వేగనివ్వాలి. అలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలను కూడా వేసుకొని చిటపటలాడే వరకు వేపుకోవాలి. సో జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని స్లో చేసుకోవాలండి. లో ఫ్లేమ్ చేసుకుంటేనే మనకి అవి స్లోగా ఫ్రై అవుతాయి, లేదంటే మాడిపోతాయి. అలా ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని కాసేపు ఫ్రై చేయాలండి. అప్పుడే పప్పులో వేస్తే మంచి వాసన వస్తుందండి. ఇలా మరుగుతున్న పప్పులోకి ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి.
ఇలా పోపు కలుపుకున్న తర్వాత పప్పుని ఒక 2-3 నిమిషాల పాటు కాసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని తీసుకొని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ. చూడండి ఎంత సూపర్గా ఉందో, ఎంత యమ్మీగా ఉందో. సో కలర్ఫుల్ కదా అండి. ఇలా మామిడికాయ సీజన్లో మామిడికాయలు తెచ్చుకొని ఇలా పాలకూరలో మామిడికాయ కాంబినేషన్తో పాలకూర పప్పు చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి, మామిడికాయ పప్పు, అప్పడాలు, నెయ్యి వేసుకొని కలుపుకొని తిని ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.